शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా ఈ నెల 30వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం గురించి విస్తృతంగా పోలీసు భద్రతా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. సుమారుగా 2000 మంది పోలీసు బలగాలతో ఈ యొక్క బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. 30వ తారీఖు సాయంత్రం పబ్లిక్ మీటింగ్ కన్నా ముందు 2 రోజుల పాటు రైతుల అవగాహన కోసం ఎగ్జిబిషన్, వ్యవసాయ సంబంధించిన స్టాల్స్ కూడా పెట్టడం జరిగింది. అది రేపు ఉదయమే ప్రారంభించబడుతుంది. దీనికోసం రేపు ఎల్లుండి 5000 మంది రైతులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి సందర్శించే అవకాశం ఉంది. కాబట్టి ఆ యొక్క కార్యక్రమాల కోసం కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మెయిన్ 30వ తారీఖున 6 ఎస్పీలు, ఒక ఐజీ, నేను నా సూపర్వైజన్లో ఆధ్వర్యంలో, మహబూబ్ నగర్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో 6 ఎస్పీలు, 7 అడిషనల్ ఎస్పీలు, 12 మంది డిఎస్పీలు, అలాగే 40 మంది సిఐలు, 80 మంది ఎస్ఐలతో పాటు డిఎఫ్ఎండి సెక్యూరిటీ వింగ్ నుంచి, స్టేట్ సెక్యూరిటీ వింగ్ నుంచి మొత్తం ఐఈడీస్ చెక్ చేసే విధంగా డిఎఫ్ఎండీస్, అట్లాగే రోడ్ చెక్కింగ్స్, డాగ్ స్క్వాడ్స్, అట్లాగే ఈ చుట్టుపక్కల గుట్టలు ఉన్నాయి. ఇదివరకు మహబూబ్ నగర్లో నక్సలైట్ల ప్రభావం ఉన్నందున ఇప్పుడైతే ఏం లేదు. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా 2 గ్రేహౌండ్స్ దళాలను కూడా ఈరోజు నైట్ నుంచి విస్తృతంగా కూమింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది చాలా అవుట్స్కట్స్లో చిన్న గుట్టలు ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ ఏదైతే ఆ రోజు సుమారు 1,00,000 మంది రైతులు, మిగతా వారు ఈ మీటింగ్ హాజరయ్యే అవకాశం ఉంది. కాబట్టి అది కూడా ఈ భూత్పూర్లో మెయిన్ హైదరాబాద్ బెంగళూరు హైవేకి ఆనుకొని ఉండటం వల్ల ఇటు హైవే మీద వచ్చేవారికి కానీ, ఇటు మహబూబ్ నగర్ నుంచి వచ్చిన వారికి కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా, బై ద సేమ్ టైం గౌరవ సీఎం గారి మీటింగ్కి వచ్చే వాళ్ళకి కూడా ఎక్కడికక్కడ పార్కింగ్ ప్లేసులు ముందే నిర్ధారించి, వాటి వచ్చే బస్సులు కానీ, వెహికల్స్ కానీ ముందే వాళ్ళ ఏ పార్కింగ్ ప్లేస్లో పెట్టాలి అనే దాన్ని ముందుగానే నిర్ధారించి వాటి సైనేజెస్తో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పటికీ ఏర్పాట్లు స్టార్ట్ అయినాయి. అదేవిధంగా హైదరాబాదు, సైబరాబాదు, రాచకొండ నుంచి మంచి ఎక్స్పర్ట్ ట్రాఫిక్ వింగ్, అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ గారు ఆధ్వర్యంలో వారిని ఇక్కడ పంపించడం జరుగుతుంది. సో హైవేలో ఎక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా, అదేవిధంగా సబ్ రూట్లో ఇక్కడ వచ్చేవారికి ఒకేసారి బస్సులు అనేక జిల్లాల నుంచి మీటింగ్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి అసౌకర్యం లేకుండా ఆర్ఎండ్బి, రెవెన్యూ, మిగతా డిపార్ట్మెంట్ అందరితో సమన్వయం చేసుకుంటూ మహబూబ్ నగర్ ఎస్పీ జానకి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క విస్తృతమైన బందోబస్తు